మై ఫ్రెండ్ గణేశ మూవీ గుర్తుందా? ఆ మూవీ దర్శకుడు రాజీవ్ ఎస్ రియా గురించి మీకేమైనా తెలుసా? అతని కొత్త చిత్రం లవ్ యూ శంకర్ ఎప్పుడు విడుదలవుతుంది? ఆ చిత్రం ఎలా ఉండబోతోంది? ఈ వివరాలను ఇప్పుడు చూద్దామా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. రాజీవ్ ఎస్ రియా ఒక విభిన్న దృక్పథం ఉన్న సినీ నిర్దేశకుడు. ఆయన మొదటి సూపర్ హిట్ చిత్రం మై ఫ్రెండ్ గణేశ. ఇది భారతదేశంలో రూపొందించబడిన మొదటి కాంపోజిట్ యానిమేషన్ చిత్రం. ఈ చిత్రం ఇప్పటికీ టెలివిజన్లో 1000 సార్లకి పైగా ప్రసారమయ్యింది. అంతేకాదు, సంచలనాత్మక భయానక చిత్రం సాన్సేన్ యొక్క నిర్మాత కూడా. రాజీవ్ రియా ఒక అద్భుతమైన దర్శకుడు. రాజీవ్ ఎడిటింగ్ నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు అతడికి కేవలం 16 ఏళ్లు. సినిమా డైరెక్షన్ మరియు ఎడిటింగ్ లో అతడి శైలే వేరు. ఈ నవతరం దర్శకుడు దర్శకత్వం వహించిన లవ్ యూ శంకర్ చిత్రాన్ని ఏప్రిల్ 19న రామనవమి వారాంతంలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ చిత్రంలో శ్రేయాస్ తాల్పాడే, తనిషా ముఖర్జీ జంటగా నటించారు. శ్రేయాస్ తల్పాడే, తనీషా ముఖర్జీ జంటగా నటించిన లవ్ యూ శంకర్ చిత్రాన్ని ఏప్రిల్ 19న రామనవమి వారాంతంలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. జల్వా, మిషన్ ముంబై లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజీవ్ ఎస్ రియా దీనికి దర్శకుడిగా పనిచేశారు. ఇది హిందీ, తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. శ్రేయాస్ తల్పాడే మాట్లాడుతూ, లవ్ యూ శంకర్లో పనిచేయటం ఒక అభిరుచి మరియు అంకిత భావంతో నిండిన అద్భుతమైన ప్రయాణం. ఇది నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న చిత్రం మరియు ప్రేక్షకులు దాని మ్యూజిక్ను అనుభవించే వరకు నేను వేచి ఉండలేను అని అన్నారు. దర్శకుడు రాజీవ్ ఎస్ రియా మాట్లాడుతూ, సినిమా నిర్మాతగా లవ్ యూ శంకర్ నా హృదయానికి దగ్గరగా ఉండే ప్రాజెక్ట్. ఈ మూవీకి సంబంధించిన ప్రతి అంశంలో నా హృదయాన్ని మరియు ఆత్మను ధారపోశాను అని అన్నారు. कदम्ब कुङ्कुमद्रव प्रलिप्ततेग्वधूमुखे मदान्त सिन्धुरास्फुरात् मधुत्तरी